మన జీవితంలో కొన్ని అంశాలు మనకు తెలియకుండానే కారు చిచ్చులా కాలిపోతుంటాయి. అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొందా అంటే అవుననే అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా బాలయ్య మాట్లాడిన మాటలు, అది కూడా ఎవరిని, మెగాస్టార్ చిరంజీవిని. ఒక సామాన్యమైన వ్యక్తి కాదు చిరంజీవి అనే ఆయన, ఒక శక్తి. సో బాలకృష్ణ గారిని ఏదో తక్కువ చేద్దామనో, బాలకృష్ణ గారు తక్కువ అని కూడా ఎవరు చెప్పట్లేదు. నందమూరి వంశానికి ఆయన ఆకాశం ఎత్తి ఎదిగిన నటుడు. ఆ విధంగానే బాలకృష్ణ గారు సినిమాలో అవనియండి, ఆయనకి కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. దేనికి కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం అయితే ఎవరికి ఉండదు. ఎవరిది వాళ్ళది, ఎవరి బాణి వాళ్ళది. చిరంజీవి గారి మనస్తత్వం ఒక రకంగా ఉంటే బాలకృష్ణ గారి మనస్తత్వం మరో రకంగా ఉంటుంది. ఇద్దరికి ఇద్దరే అన్నట్టుగా ఉంటుంది. కానీ మెగాస్టార్ ఒక మెట్టు ఎక్కులోనే ఉంటారు. ఎందుకంటే ఆయన టాప్ 1. ఎవరు అనుకున్నా, ఎవరు కాదనుకున్నా సరే. చిరంజీవి గారు ఎప్పుడు కూడా నెంబర్ 1 ప్లేస్. ఆ తర్వాత స్థానంలో బాలకృష్ణ గారు రావచ్చు, ఆ తర్వాత వెంకటేశ్వరను లేకపోతే నాగార్జున గారు వీళ్ళు ఉండొచ్చు. నేను ఇప్పుడున్న జనరేషన్కి ముందు నేను చెప్తున్నాను. ఆయన తర్వాతే ఎవరైనా సరే, రామారావు గారి తర్వాత ఎవరైనా సరే, ఇదందరూ కూడా ఒప్పుకోవలసింది అక్షర సత్యాలన్నీ కూడా. ఆ రోజు నాగేశ్వరరావు గారుని, సోమబాబు గారు అని, కృష్ణ గారు అనివ్వండి, రామారావు గారి తర్వాతే అయ్యేది. ఆ తర్వాత చిరంజీవి గారి తర్వాతే ఎవరు వచ్చినా సరే. సో ఆ విషయాలు ఆ రకంగా ఉంటే ఫ్యాన్స్ మధ్యలో ఎప్పుడు కూడా ఈ గిల్లి గజ్జాలు ఉంటూనే ఉంటాయి. సినిమా రిలీజ్ల అంశం అనివ్వండి, డైలాగుల అంశం అనివ్వండి, లేకపోతే ఏమైనా సెటైరికల్గా ఎవరైనా మాట్లాడినప్పుడు అవనివ్వండి, వాళ్ళ ఆగ్రహావేశాలకు కట్టలు తెంచుకుంటాయి. ఇప్పుడు బాలకృష్ణ గారు ప్రత్యక్షంగా చిరంజీవి గారి గురించి అవమానకరంగా మాట్లాడారు, మేము సహించే పరిస్థితి లేదని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా రగిలిపోతున్నారు. ఆ రగిలిపోవడం ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా 300 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడానికి వాళ్ళు వెనకాటలేదని. మేము 300 పోలీస్ స్టేషన్లో మేము కేసులు పెడతామని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. మరొక వైపు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ కేసు నమోదు చేయడానికి బాలకృష్ణ గారికి. సో చిరంజీవి గారా విదేశాలకు వెళ్ళాడు, ఆయన రీసెంట్గా రావడం జరిగింది. వచ్చిన వెంటనే వీళ్ళేంటి, ఈ హడావిడేంటి, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వచ్చేసారు. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టుకున్నారు. ముందుగా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో అనుకున్నారు, కానీ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకులో ఇది పెట్టుకుంటే వేరే రకంగా ఏమన్నా వెళ్తుంది అనుకున్నారో ఏమనుకున్నారో అక్కడైతే ఆపి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టుకుని వాళ్ళు చేసిన తీర్మానాలు ఏంటి, పోలీస్ కేసులు పెట్టాలి. ఎందుకు మనం ఊరుకోవాలి? చిరంజీవి గారిని అంటే మనం ఎంతకాలం ఊరుకోవాలి? ఎందుకు ఊరుకోవాలన్నది ఒక అంశం అయితే, ఎంతకాలం ఊరుకోవాలని మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీలో కీలక అంశాలు చర్చించడం జరిగింది. ఇది ఇక్కడితో పోయేది కాదు. ఒక చిరంజీవి గారో, బాలకృష్ణ గారో, లేకపోతే సినిమాలను జగన్మోహన్ రెడ్డి, ఈ అంశం వేరు. కూటమిలో చిచ్చు పెద్దదయ్యే పరిస్థితి నెలకొని ఉంటుంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. వైఎస్ఆర్సీపీకి మనమే అస్త్రాలు ఇచ్చాము, మనమే వాళ్ళ చేతుల్లో ఇంకా బలాన్ని చేకూరే విధంగా ఇలాంటి వ్యాఖ్యలంశం అనేంటి, లేకపోతే దీన్ని ఇంకా పెంచుకోవడం మంచిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పుంటారు. పవన్ కళ్యాణ్ గారు తూచా తప్పకుండా అది పాటించారు కూడా. ఎందుకంటే ఆయన అందుకనే సైలెంట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు సామాన్యంగా సైలెంట్ అవ్వరు, నాగబాబు గారు సామాన్యంగా సైలెంట్ అవ్వరు. వాళ్ళంత సైలెంట్గా ఉన్నారు అంటే పరిస్థితి ఏంటి, ఖచ్చితంగా ఏదో జరిగింది. ఆ జరిగింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన తీరు. ఖచ్చితంగా బాలకృష్ణ గారు చిరంజీవి గారికి ఫోన్ చేసే ఉంటారు. సోదరా నిన్ను అనాలని అనలేదు, నేను వేరే సందర్భంలో ఏదే వచ్చింది, నువ్వు నొచ్చుకుంటే ఓకే సారీ, మనలో మనం ఒక కుటుంబంలో ఉందామని చెప్పి ఆయన కూడా చెప్పుండొచ్చు. అలాగే చిరంజీవి గారు కూడా, అన్నయ్య నేను అనాలని అందం కాదు, ఇప్పుడిప్పుడే మనం ఎదుగుతున్నాము, పార్టీ ఎదుగుతున్నాం, మనం ఎదుగుతున్నాం రాజకీయ పరంగా నేను అనేది. సో ఇలాంటి టైంలో ఏ చిన్నది వచ్చినా సరే, అందులోని మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చిందంటే అది వేరే రకంగా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా పెద్ద మనసుతోటి ఆలోచించండి అని ఖచ్చితంగా చిరంజీవి గారితో చెప్పుంటారు. ఎందుకంటే చిరంజీవి గారు ఓజీ సినిమా చూసి ఫిదా అయిపోయారట. నిన్న ఆయన చూశారు కదా. అంటే తమ్ముడు అంటే అంత పిచ్చి ప్రేమ ఆయనకి. తమ్ముడు కోసం ఏదన్నా చేస్తాడు ఆయన. ఇదేనేముంది, తమ్ముడు ఏది అడిగితే అది చేస్తాడు ఆయన. సురేఖ గారు కూడా తల్లిలాగా చూస్తుంటుంది. ఒక కొడుకుని ఏ రకంగా చూస్తారో రామ్ చరణ్ని, కళ్యాణ్ కూడా ఆ రకంగానే చూస్తారు వాళ్ళు. సో అంత ప్రేమ చిన్నప్పటి నుంచి వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన వ్యక్తి ఈరోజు ఉన్నత స్థితికి వెళ్ళాడు. ఇలాంటి టైంలో ఈ చిన్న చిన్న మాటల కోసం, ఈ వీటి కోసం దీన్ని రచ్చ చేసుకుని అది వేరే రకంగా వెళ్ళి వేరే రకంగా డైవర్ట్ అయ్యింది అంటే వీళ్ళ కన్న కళలన్నీ కూడా కళలైపోయే పరిస్థితి నెలకొని ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఆయన పెద్ద మనసుతోటి దానికి అంగీకరించినట్లు ఈ పరిస్థితుల్లో నేను ముందుగా చెప్పినట్లుగా వీళ్ళు ఇక్కడ మీటింగులు పెట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు.
చిరంజీవి గారి జోలికి ఎవరు వచ్చినా, చిరంజీవి గారి గురించి ఎవరు మాట్లాడినా క్షమించేది లేదు అంటున్నారు. అంతేకాకుండా అల్టిమేటం కూడా జారీ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈసారి కానీ చిరంజీవి గారి కోసం మాట్లాడితే వేరే లెవెల్లో ఉంటుంది. అది ఏ లెవెల్ అన్నది మెగా ఫ్యాన్స్ బగ్గుమంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే బాలకృష్ణ గారి అభిమానులు కూడా ఎందుకు అనవసరంగా రచ్చ చేయడం. ఇప్పుడు చిరంజీవి గారు నిజంగా ఆయన ఏదన్నా సభలో అవనియండి లేకపోతే వేరేది అవనియండి, ఆయన బహిరంగంగా బాలకృష్ణ గారి గురించి ఏదైనా ఒక మాట అన్నారు అనుకోండి, మీరు ఊరుకుంటారా? మీరు భరిస్తారా? పొరపాటును తుల్లినా సరే ఆగ్రహావేశాలు వస్తాయి కదా, కామన్ అది. ఆగ్రహావేశాలు రావడం అనేది కామను. మనసు నొచ్చుకున్నది అనుకోండి, ఒక మాట మాట్లాడతారు, లేకపోతే ఒక రిప్లై ఇస్తారు. దాని గురించి అది పెద్ద రాద్ధాంతం చేసి వేరే రకంగా డైవర్ట్ చేసి అసలు ఏమీ రాష్ట్రంలో సమస్యలే లేనట్టుగా ఇది ఒక్కటే పెద్ద సమస్యగా తీసుకోవడం మంచిది కాదు. నిజంగా ఆయన తప్పు చేశారనుకోండి, వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు, లేకపోతే ఇంతవరకు రాదు. ఇంతవరకు కూడా ఆగే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు దేనికి వెళ్ళి ఉంటారు? కామన్ ఇది. జరిగిన ఏమన్నా ఉండేలా ఉంటే దాన్ని సెటరేట్ చేసుకుంటారు. వాళ్ళు ఒక తోటి వెళ్తున్నారు, ఆ ఏమిని వేరే వాళ్ళు ఎవరన్నా భగ్నం చేయడానికి చూస్తే వాళ్ళు తట్టుకుంటే పరిస్థితి ఉండదు. ఇబ్బందులకర పరిస్థితుల్లోకి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పదే ఏం చెప్తున్నారు? మేము ఎడిపోతే మీరు గెలాలని చూస్తున్నారు అంటున్నారు. అంటే కలిసి ఉంటేనే కలదు సుఖం అన్న సూక్తి ఆయనకి తెలుసు. 2019లో ఏం చేశారు? విడివిడిగా చేసి ఎన్నికలకు వెళ్ళి ఏమైంది? అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారే గెలలేని పరిస్థితి. ఇవన్నీ కూడా వాస్తవాలు, కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు. ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా సరేని. సో ఈ పరిస్థితుల్లో 2024 కలిసి వెళ్తే ఏమైంది? సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టరు, బొమ్మ బద్దలయ్యింది. సో ఇదే 29కి వెళ్తే ఒకరికొకరు సాయం చేసుకుంటే పరిస్థితి వేరు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి 40% ఓటు బ్యాంక్ ఉన్నది. ఇదన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మిగతా వాళ్ళు ఎవరైనా ఆవేశపూర్వకంగా ఉన్నా, ఆవేశపూరితంగా వాళ్ళు మాట్లాడినా, ఆవేశపూరితంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళ పరిస్థితి వేరు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వేరు. ఈయన అన్నీ అనుభవించి ఉన్నాడు. అన్ని రకాలుగా ఈయన దెబ్బలు తిని ఉన్నారు. రాటు తేలిపోయి ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేం సామాన్యంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకని ఆయనకి తెలుసు ఏ రకంగా ఉంటే ఎలా ఉంటుందని. అందుకనే వెంటనే ఆయన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. చిరంజీవి గారితో ఆయన మాట్లాడినట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యం, బాలకృష్ణ గారితో కూడా ఈయన మాట్లాడినట్టు వార్తలు వస్తున్న నేపథ్యం. మరొక వైపు ఎమ్మెల్యేలందరికీ కూడా శృతి పెంచొద్దు, ఇష్టం వచ్చినట్లుగా సొంత ఎజెండాలు ఎవరో కూడా ప్రదర్శించొద్దు. ఆ ప్రదర్శిస్తే మాత్రం క్షమించేది లేదు, ఊరుకునేది లేదని అందరికీ ఒకే దెబ్బకి ఆయన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. సో ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా అంటే ఫ్యాన్స్ ఇక్కడ మనం మాట్లాడుకోం. సో వాళ్ళ దగ్గర వాళ్ళకి సెట్ అయ్యారు, వాళ్ళ దగ్గర వాళ్ళకి కామ్ అయిపోయారు. మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఇదిగోండి మెగా అభిమానులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమి హెచ్చరిస్తున్నారు, వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవ్వమంటున్నారు? ఎందుకంటే వాళ్ళకి అంతలాగా తగిలింది. ఎంతకాలం అని భరిస్తారు? ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఆయన పడిన మాటలు వాళ్ళ కుటుంబం ట్రోల్ అయినంతగా ఎక్కడా అవ్వలేదేమో, ఎవరూ అవ్వలేదేమో. ఎందుకంటే ఆయన సౌమ్యుడు, ఏమన్నా వాళ్ళు పెద్దగా స్పందించరు. ఇది చిరంజీవి గారికి ఇచ్చిన వాళ్ళ బిరుదు. ఎంత గొప్ప స్థాయికి వెదినా సరే ఆయన అంత సీరియస్గా ఉండట్లే, ఏమన్నా ఉంటే సర్లే అంటాడని. సో ఆ కాన్ఫిడెన్స్ అవతల వాళ్ళకు ఉన్నది, మాకు లేదు, మాకు పేషెన్సీ లేదు, ఇంకా మేము భరించాం, ఇంకా మేము ఊరుకోం. ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు దగ్గర నుంచి పడతానే ఉన్నాము. ఇప్పుడు ఆయనకి 70 వసంతాలకు వెళ్ళాడండి. 70 వసంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఇంకా మేము పడతాము, ఇంకా మేము అంటామంటే క్షమించేది లేదంటున్నారు. అసలు ఏం మాట్లాడారు ఒకసారి వినండి. ఈరోజు మెగా అభిమానులు ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు మేము కలిసి చిరంజీవి గారి దూసి మాట్లాడినందుకు బాలకృష్ణపై కేసు వేసేందుకు జుడిషియల్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా దారిలో వెళ్తే ఈ విషయం తెలుసుకొని ఇది మన పద్ధతి కాదు, మనం శాంతియుతంగా ఉంటాం, ఏదైనా చూద్దాం, ఇది మన పద్ధతి కాదు, పద్ధతికి వ్యతిరేకంగా వద్దు అని చిరంజీవి గారు ఆజ్ఞాపించడంతో మేము వెనుతిరిగి రావడం జరిగింది. చిరంజీవి గారిని ఎవరన్నా దూషించినా, ఎవరన్నా చేసినా ఖబర్దార్, ఇక నుంచి మాట్లాడిన మంచికి మారుపేరు, ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. మీరు ఇంకొకసారి చిరంజీవి గారి మీద పిచ్చి ప్రేరేపణలు పెరిగితే ఖబర్దార్, జాగ్రత్త. ఇదండి మెగా అభిమానులు ఇక్కడ సమావేశం జరిగింది. ఇది మరి ఇంకా ఏమంటారు? ఇంతకాలం భరించాము, ఇంకా పిచ్చిగా మా హీరో మీద ఎవరైనా మాట్లాడితే, మా పెద్దన్న మీద ఎవరైనా మాట్లాడితే ఇంక మేము క్షమించాం.
కబర్దార్ అంటున్నారు. ఇదేంటి బాలకృష్ణ గారికి సంబంధించి అన్నారని అది కాదు, ఎవరు మాట్లాడినా సరే. సో వీళ్ళు ఆందోళన చేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడానికి, వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళడానికి వాళ్ళు పెద్ద ఎత్తునండి, ఒకరిద్దరు కాదు చాలామంది వచ్చారు. వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చారు. ఇంకా చాలా చాలా బయటలు ఉన్నాయి. సో ఒక్కటి చాలు కదా, అవన్నీ కూడా అదే సారాంశం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి ఈ బయట మాత్రం వినిపించాను. మేము తగ్గేదే అంటున్నారు, మేము తగ్గమంటున్నారు. సో ఒక ర్యాలీగా తీసుకెళ్లారు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తారు. చిరంజీవి గారు తెలిసింది, తెలిసిన వెంటనే ఆయన ఫోన్ చేసి మన పద్ధతి ఇది కాదు, ఇలా ఇది కరెక్ట్ కాదు, వేదన ఉంటే వేరే రకంగా మాట్లాడుకుందాం అని చెప్పి ఆయన ఆపారు. కాబట్టి ఎవరు ఆపినా సరే వాళ్ళు ఆగరండి, ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు ఆగరండి, చంపుతామన్నా సరే వాళ్ళు వెనక్కి వెళ్ళరు, అంత కసిగా ఉంటారు ఫ్యాన్స్. సో ఈ పరిస్థితుల్లో చిరంజీవి గారి ఆయన ఔచిత్యం ఎలాగ ఉంటుందంటే, అరే ఎందుకు మళ్ళీ దాన్ని పెద్దది చేయడం, ఇదంతా ఏంటంటే కూటమికి ఎఫెక్టే పడుతుంది, ఇబ్బందికరం. ఒకరు మాట్లాడిన మాటలు, ఒక సభలో వచ్చిన అంశాన్ని నా వల్ల మళ్ళీ వాళ్ళకి చెడింది అని చెప్పి ఆ చెడ్డ పేరు నాకెందుకని ఆయన అనుకుని ఉండొచ్చు. సరే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడారు కదా, బాలకృష్ణ నాతో మాట్లాడారు కదా, ఇంకా అయిపోయింది కదా, అదన్నీ కూడా బయటకు వచ్చి వీళ్ళు చెప్పలేరు కదా. చంద్రబాబు గారు నాతో మాట్లాడారండి, మేము మాట్లాడుకున్నామండి, ఆయన ఇంకా మళ్ళీ ఇది రిపీట్ కాదు, ఇలా జరగనివ్వను అని మాట ఇచ్చారనో, లేకపోతే ఇంకొకటి అన్నారనో అని చెప్పి చిరంజీవి గారు అయితే చెప్పే పరిస్థితి ఉంటుంది కదా, బయటికి చెప్పుకోలేరు కదా కొన్ని. అలాగే బాలకృష్ణ గారు ఫోన్ చేసి, సోదరా నిన్న అన్నానని అనలేదు, ఆ కోపం మీద ఆవేశం మీద ఏదో అన్నానో, జగన్మోహన్ రెడ్డి గారిని అందాం అనుకుంటే అని చెప్పి ఆయన చెప్పాడని చెప్పి ఇవన్నీ బయటికి చెప్పేవి కాదు, ఇంటర్నల్గా కొన్ని జరిగినాయి. కాబట్టి వీళ్ళెవరో కూడా పెదవి విప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఊరుకుంటారు, ఆయన అసలు క్షమించడు. నాగబాబు గారు ఎందుకు ఊరుకుంటారు, ఆయన అసలు క్షమించడు. నేను వీడియో కూడా పెట్టి చూపించాను నాగబాబు గారి గతంలో ఏ రకంగా ఫైర్ అయ్యేవారు అన్నది. సో ఈ నేపథ్యంలో దీన్ని ఇంకా సాగదీయడం ఇష్టం లేక, దీనికి ఇంకా పొడిగించడం ఇష్టం లేక, దీనికి ఇంకా మంట పెట్టే ఇష్టం లేక ఆయన ఆగమన్నారు. ఆయన చెబితే మాత్రమే లాగారండి. చిరంజీవి గారు ఫోన్ చేసి మీరు ఆగండి అని ఆయన లక్ష్మణ రేఖ గీసాడు కాబట్టి వీళ్ళు దాటలేదు. సీతాదేవన్న దాటారేమో కానీ లక్ష్మణ రేఖని, లక్ష్మణుడు మాట వినకుండా మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి గారు చెప్పిన మాటను చెబుతారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే వాళ్ళు ఆగిన తీరి. ఇంకేం చేస్తారు ఆగి, ఇంకా నెక్స్ట్ ఎవరు కూడా ఈ రకంగా చేయకండి. ఇంక ఇది లాస్ట్ వార్నింగ్. చిరంజీవి గారి గురించి ఎవరైనా తప్పుగా చెడుగా ప్రస్తావించినా, మాట్లాడినా మేము ఎవ్వరి మాట వినం. చిరంజీవి గారు చెప్పినా మేము వినమని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. అయిపోయింది. ఇంకా ఆయనకి ఇచ్చి ఇవన్నీ కూడా అవకాశాలు ఇచ్చాం మేము, ఇంకా చాలు. ఆయన మంచితనానికి ఆయన చెప్పినా మేము వినాం, అది బాగోదు మంచితనం సరే మేము వినాం, ఇప్పుడు విన్నాం, ఇంక ఇదే ఆఖరి, ఇదే చివరాఖరి కావాలి. చిరంజీవి గారి నుంచి ఎవ్వరు మాట్లాడినా సరే ఈసారి ఖబర్దార్ బంచత్ అని చెప్పి డైరెక్ట్గా హెచ్చరించడంతో ఒక్కసారిగా వైరల్ అవుతున్న వీడియోలు ఇవి. సరే ఎవరైనా ఎవరి అభిమానులు ఉన్నాయండి, ఏమవునాయండి, వాళ్ళకి ఆ అభిమానాలు ఉంటాయి. ఎందుకు అనవసరమైన విషయాలు, ఎందుకంటే మొదట్లో నేను చెప్పాను, అనవసరమైన విషయాల్ని తీసుకొచ్చి దీన్ని చించి చేట చేసి చిలికి గాలివాన చేసి ఇది ఒక పెద్ద అసలు ఊహించినంత ఇష్యూలాగా తీసుకువెళ్ళిపోయి ఒక సునామీని సృష్టించేసి రోడ్ల మీదకి ఫ్యాన్స్ని తీసుకొచ్చి ఈ ట్రోల్స్ పెట్టించుకున్న బాలకృష్ణ గారి అభిమానులు కూడా ఇంకా ట్రోల్స్ ఆపితే మంచిది. చాలా సమస్యలు ఉన్నాయి. మీ హీరో గారుకి ఏమైనా సేవా కార్యక్రమాలు చేసే అంశాలు ఉంటే దాని మీద దృష్టి పెట్టండి. చిరంజీవి గారు ఫ్యాన్స్ కూడా ఇంకెక్కడితో దీన్ని ఆపండి. పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, మీరు ఇంకా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసుకుని మీరు కొట్లాట్లు పెట్టుకుంటే ఇది ఇంకొక అంశం ఏంటంటే సామాజిక వర్గాల మీద కూడా వెళ్తుంది. బాలయ్య గారి సామాజిక వర్గం వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, చిరంజీవి గారి సామాజిక వర్గాలు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది ఇలా పెరిగింది అనుకోండి, దాన్ని ఎవరు కూడా అడ్డుకట్ట వేయలేరు, ఎక్కడికన్నా వెళ్తుంది. అంతవరకు తీసుకు వెళ్ళాల్సినంత పెద్ద ఇష్యూ అయితే ఇది కాదు అన్నది చాలామంది మాట్లాడేది. సో ఇది ఇష్యూ కాదు అని కూడా కొట్టేసేలాంటిది కూడా కాదు. ఒక తప్పు జరిగింది, ఒక పొరపాటు జరిగింది, అది ఎక్కడో దగ్గర ఆ పొరపాటును సరిదిద్దుకోవాలి. వాళ్ళు సరిదిద్దుకున్నారు, ఇంకా అది కింద లెవెల్లో సరిదిద్దితే ఇక్కడికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఇక్కడ ఫుల్ స్టాప్ పడింది కదా అని మళ్ళీ ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అది దావాలంగా వ్యాపిస్తుంది, ఎవ్వరూ దాన్ని ఆపలేరు.